నర్సారావుపేట ఎంపీ సీటుపై కొత్త లెక్కలు వేస్తోంది వైసీపీ. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సారావుపేట ఎంపీ స్థానంలో సిట్టింగ్ని మార్చాలి అని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ సీట్ ఈసారి బీసీలకి అని వైసీపీ అంటోంది. టీడీపీ కూడా అక్కడ బీసీని నిలబెట్టాలి అని అనుకుంటోంది. నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయాలి అని వైసీపీ అధిష్టానం ఆదేశిస్తోంది. నర్సారావుపేట తప్ప వేరే ఎక్కడా పోటీ చేయలేను అని ప్రస్తుత ఎంపీ కృష్ణదేవరాయలు చెప్తున్నారు. నర్సారావుపేట నుంచి బీసీని బరిలోకి దింపే యోచనలో వైసీపీ ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తిని లేదా యాదవ్ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో వైసీపీ ఉంది. మాజీ టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ను పోటీ చేయించాలి అని ఇటు టీడీపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి బీసీనే బరిలోకి దింపాలి అని వైసీపీ కూడా అనుకుంటుంది. కానీ కృష్ణదేవరాయలు మాత్రం నేను నర్సారావుపేట నుంచి పోటీ చేస్తాను, వేరే చోట నుంచి పోటీ చేయలేను అని కృష్ణదేవరాయలు చెప్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఏంటి పార్టీల ఈక్వేషన్స్ ఏంటి? అక్కడ నుంచి బీసీకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? వైసీపీ ప్లాన్ ఏంటి? ఎస్ రోహిత్, మొత్తం మీద అయితే వైసీపీలో ఎంపీలు మార్పులు కావచ్చు, లేకపోతే అభ్యర్థుల మార్పులు కొంత గందరగోళం సృష్టిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకవైపు ఎమ్మెల్యేలు పార్టీకి సలాం పెట్టి దండం పెట్టి మేము బయటికి వెళ్ళిపోతాం స్వామి మీ దెబ్బకు అని చెప్పి మాట్లాడుతుంటే, ఇప్పుడు ఎంపీల పరిస్థితి కూడా అలాగే కనపడుతుంది. ఎంపీలు ఒక్కొక్కరు జారుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇందాక మనం చూసాం, అంబటి రాయుడు ఉదయాన్నే ఒక షాక్ ఇచ్చారు. ఇప్పుడు తెలియని ఒక షాక్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా ఇదే వ్యవహారం అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు ఇప్పుడు నర్సరావుపేట ఎంపీగా ఉన్నారు. యంగ్ ఎంపీగా, డైనమిక్ ఎంపీగా ఉన్న ఇతన్ని ఇప్పుడు గుంటూరుకి మార్చాలని ఒక ప్రయత్నం అయితే వైసీపీ ట్రై చేస్తుంది. అయితే వైసీపీకి మాత్రం లావు కృష్ణదేవరాయలు అదే రీతిలో అదే తరహాలో ఆయన కూడా ఒక ఇది చెప్పారు, నేను నర్సరావుపేట తప్పితే వేరే దీనికి చేయలేను, ఖచ్చితంగా నేను నర్సరావుపేట నుంచి పోటీ చేస్తానని. అయితే అధిష్టానం మాత్రం అక్కడ బీసీ అభ్యర్థిని రంగంలో దించాలి అనే ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. అందులో భాగంగా జంగా కృష్ణారావుని కానీ లేదు ఇంకొక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక యువ అభ్యర్థిని కానీ ఉంచాలని ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఇది వర్కౌట్ అవుతుందా కాదా అనే అంశం మీద అయితే లావు కృష్ణదేవరాయలు మాత్రం ఒకటే చెప్తున్నారు, నేను ఇంకా ఫైనల్గా అంటే నా ప్రతిపాదన నేను చెప్పాను, ముఖ్యమంత్రి గారు పిలిపించిన మాట వాస్తవం, నాతో మాట్లాడిన మాట వాస్తవం, నేను కూడా చెప్పాల్సింది క్లియర్గా చెప్పాను, నేను నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానని చెప్తే వేరే దగ్గర నుంచి నేను చేయలేను వెళ్ళలేను అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పాను అనేది లావు కృష్ణదేవరాయలు చెప్తున్నమాట. అయితే ఇప్పుడు తాజా పరిస్థితి, ఇప్పుడు ఈ ఎఫెక్ట్ గుంటూరులో వైసీపీకి అభ్యర్థి ఎవరు, గుంటూరు ఎంపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు, అలాగే నర్సరావుపేట నుంచి తాను కానప్పుడు ఎవరికి ఇస్తారు, అటువంటిప్పుడు లావు కృష్ణదేవరాయలు ఏం చేయబోతున్నారు, ఆయన పార్టీలో ఉంటారా లేదు పార్టీని ఫిరాయిస్తారా, ఇవన్నీ కూడా కొంత డేంజర్ బెల్స్ మోగుతున్నాయి వైసీపీలో. సో ఈ మూడు అంటే ఒక్క సీటు మీద 3 యాంగిల్స్ నడుస్తూ ఉంది. ఒకటి అదే సీటు కోరుకున్న అంబటి రాయుడు పార్టీ నుంచి బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు, పార్టీకి గుడ్ బై చెప్పారు. రెండవది కృష్ణదేవరాయలు ఇక్కడి నుంచి కాదు గుంటూరు నుంచి పోటీ చేయండి అని అధిష్టానం చెబుతుంది. నేను పోటీ చేయలేనని చెప్పి ఈయన తేల్చి చెప్పేశారు. తేల్చి చెప్పడంతో మరి అధిష్టానం ఓకే అంటదా, సర్దుకుంటుందా, లేదు తను అనుకున్న ప్రకారంగా మార్చాల్సిందే, నువ్వు గుంటూరుకు రావాల్సిందే అని చెప్తే అప్పుడు కృష్ణదేవరాయలు ఏం చేస్తారు? కృష్ణదేవరాయలు వైసీపీ నుంచి పోటీ చేస్తారా, లేదు కృష్ణదేవరాయలు ఆల్టర్నేట్ చూసుకుంటాడా, ఏంది అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు గుంటూరుకి ఇప్పుడు దాకా అభ్యర్థి ఖరారు కాలేదు. ఇప్పుడు నర్సరావుపేటకు ఉన్న కరెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థిని మార్చాలని ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు అది కన్ఫ్యూజన్లో పడింది. సో ఈ 2 ఎంపీ స్థానాలకు సంబంధించి చాలా డిస్టర్బెన్స్ అయితే జరుగుతోంది. ఎందుకు లావు కృష్ణదేవరాయలు అక్కడ నుంచి మార్చాలని అనుకుంటుంది? అంటే టీడీపీ అక్కడ నుంచి బీసీ నిలబెట్టాలి అని అనుకుంటుంది కాబట్టి వైసీపీ కూడా అక్కడ నుంచి బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని వ్యూహంలో భాగమా, లేకపోతే సిట్టింగ్ని మార్చాలి అనే ఆలోచన? బేసిక్గా నర్సరావుపేట విషయంలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నర్సరావుపేటని బీసీ అయితే బాగుంటుందని ఒక టీడీపీ ఆలోచన చేస్తుంది. అలాగే మాజీ చైర్మన్గా పనిచేసిన పుట్ట యాదవ్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాలనుకునే ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. మరోవైపు వైసీపీ కూడా అక్కడ ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన యాదవ కులస్తులను ఎవరైనా తీసుకుని వస్తే అక్కడ బాగుంటుంది అనేది 2 పార్టీలు ఆచరిస్తున్న నేపథ్యంలో
ఏది వర్కౌట్ కావడం లేదు. ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం బీసీని పెట్టితే ఇక్కడ వైసీపీ నుంచి బీసీ క్యాండిడేట్ అయితే రాలి, బీసీ క్యాండిడేట్ ఎవరుంటారు అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే మొదటి నుంచి వైసీపీ సామాజిక వర్గ పరంగా లేకపోతే ఆ దిశగానే అన్ని రకాల ప్రయత్నాలు చేసే ప్రయత్నం చూస్తుంది. చాలా క్లారిటీగా మనం చూస్తున్నాం. కానీ ఇప్పటికే సామాజిక వర్గంగా మార్పులు చేర్పుల వల్ల చాలా తలనొప్పులు వచ్చాయి, చాలా పెద్ద ఇష్యూస్ జరుగుతున్నాయి వైసీపీలో. రోజుకి ఎవరుంటారు ఎవరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితిలో వైసీపీకి తలనొప్పిగా మారింది. నిజంగా చాలా హెడ్ఏక్లో ఉంది వైసీపీ. తర్వాత అక్కడున్న నేతలు కూడా అంతర్గతంగా టీవీలో ముందు మీడియా ముందు మాట్లాడలేకపోతున్నారు. కానీ జనరల్గా కలిసినప్పుడు పెద్ద టెన్షన్లో ఉన్న మా సీటు మాకు ఉంటుందా లేదా అనే విషయం తెలియదు. అసలు ఏం జరుగుతుంది పార్టీలో, ఎందుకు ఇంత మార్పులు సడన్గా ఒక 15 రోజుల్లోనే ఈ కుదుపులు ఎందుకు వస్తున్నాయి, ఏం జరుగుతుంది పార్టీలో, ఎందుకు ఈ కుదుపులకి కారణం ఎవరు, అసలు ఎవరు సర్వైల్ చేస్తుంది, ఇవన్నీ అంశాలని బయట చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం అక్కడున్న స్థానికంగా ఉన్న కొంతమంది నేతల వరకే పిలిపించి మాట్లాడేస్తున్నారు. అసలు అధినేత దగ్గరికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు అనేది ఇంకొక ఆల్రెడీ గతంలో మోదుగుల పోటీ చేశారు కాబట్టి అక్కడ నుంచి వేరే ఆశావాహులు ఎవరు కూడా ఉండరు. అక్కడ నుంచి అధిష్టానం దగ్గర కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు మోదుగల్ని ఎంపీ నుంచి పోటీ చేయాలా, గతంలో ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. కానీ ఆయన ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుని భావిస్తున్నారనేది ఒక చర్చ జరుగుతుంది. మోదుగలని చేయాలంటే ఇప్పుడు రామకృష్ణారెడ్డికి స్వయాన ఆయన కూడా బంధువు అవుతున్నారు. సో రామకృష్ణారెడ్డి ఆల్రెడీ నేను కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నానని ఓపెన్గా చెప్పిన తర్వాత మరి మోదుగలని ఎలా అకామిడేట్, మోదుగల్ని నమ్మచ్చా లేదా, చివరి మూమెంట్లో మోదుగల మనకేమైనా హ్యాండ్ ఇస్తాడా, ఇన్ని ఈక్వేషన్స్, చాలా ఈక్వేషన్స్ వైసీపీని వెంటాడుతున్నాయి. ఒకవైపు గుంటూరు ఎంపీ సీట్కి ఎవరు కన్ఫర్మ్ అవ్వాలి, గుంటూరుకు సంబంధించి తిలకలూరుపేటలో ఉన్న మంత్రిని తీసుకుని వచ్చి వెస్ట్కి వేశారు, అక్కడ తర్చపర్చలు జరుగుతున్నాయి, అక్కడ గందరగోళంగా ఉన్నాయి. గుంటూరులో ఉన్న పరిధిలో ఉన్న ఎంపీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో కూడా డిస్టర్బెన్స్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. అలాగే నరసరావుపేట ఎంపీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా అక్కడ కూడా డిస్టర్బెన్స్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కొంత తర్జన భర్జనలా జరుగుతున్న మాట అయితే వహిస్తారు. అంటే ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు సక్సెస్ అవుతారనే అంశం అయితే కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఉంది. అయితే లావు కృష్ణదేవరాయలు మాత్రం ఎక్కడ బయటపడలేదు, కానీ చాలా జాగ్రత్తగానే ఆయన చెప్తున్నారు. వాస్తవం, ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచిన మాట వాస్తవమే, నన్ను ఇక్కడి నుంచి గుంటూరు నుంచి పోటీ చేయమన్నారని చెప్పింది మాట వాస్తవం. నేను ఆ ఆహారాన్ని పూర్తి స్థాయిలో చెప్పాను, నేను నరసరావుపేట నుంచి పోటీ చేస్తాను. కానీ తన తండ్రి రత్తయ్య ఏదైతే విషయం చెప్తారో అంతవరకు కూడా అంటే ఆ కుటుంబంలో కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, సామాజిక వర్గ పరంగా రత్తయ్య డెసిషన్ ఫైల్ అవుతుంది. తన తండ్రి ఏం చెప్తారా అనేది ఒక దిశగా ఆయన ఆలోచిస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. తన తండ్రి ఏ వ్యవహారం చెప్తే ఆ దిశగా కూడా కృష్ణదేవరాయలు వెళ్ళిపోయే పరిస్థితి. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేతగా రత్తయ్యగా అక్కడ ఉన్నారు. కానీ ఇప్పుడు సామాజిక ఈక్వేషన్స్ వచ్చినాయి. సామాజిక ఈక్వేషన్స్లో బీసీలు పెద్దపేట వేయాలని ఒక పరిస్థితులు అటు తెలుగుదేశం కావచ్చు, తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులు కావచ్చు, లేదు వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు, ఈ రెండు బీసీ నినాదం ఎత్తుకోవడంతో అక్కడ ఇతర సామాజిక వర్గాలు డిస్టర్బెన్స్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. దాని ఎఫెక్ట్ గుంటూరు మీద పడుతుంది. ఇప్పుడు గుంటూరు నుంచి ఏ విధంగా మూవ్ అవుతారు, గుంటూరు ఎంపీకి సంబంధించి ఎంపీ స్థానంలో గతంలో వేణుగోపాల్ రెడ్డి పోటీ చేశారు, ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డిని రంగంలో దించుతారా, లేదు వేణుగోపాల్ రెడ్డిని ఏదైనా అసెంబ్లీకి పంపిస్తారా, ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నాయి. ఆయనేమో సత్తెనపల్లి కోరుకుంటున్నారనేది ఒక సమస్య జరుగుతుంది. నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్తున్నారు. గతంలో కూడా నేను అక్కడి నుంచి పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాను కాబట్టి ఎమ్మెల్యేగా పోతానని చెప్పి వేణుగోపాల్ చెప్తున్నారు అనేది ఒక చర్చ. సో అసలు పార్టీలో ఏం జరుగుతోంది అని ఒక ఇంటర్నల్గా అయితే కొంత కన్ఫ్యూజన్ అయితే స్టేట్లో మొత్తం నాయకులంతా ఉన్నారు. ఇప్పుడు నరసరావుపేట ఎంపీ పరిధిలోనూ అట్లా గుంటూరు ఎంపీ పరిధిలో ఉన్న 14 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలలో కేటర్లో అసలు ఏం జరుగుతుంది, ఏ నిర్ణయం ఫైనల్ అవుతుంది అని కొంత చర్చను పడటం జరుగుతున్నాయి. ఇప్పటికే గుంటూరు పరిధిలో చాలామంది ఎమ్మెల్యేలని మార్చిన పరిస్థితి ఉంది. నరసరావుపేట వాళ్ళని కూడా కొన్ని మార్చే పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ కూడా కొంత డిస్టర్బ్ అయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది రోహిత్. కాకపోతే ఈ గుంటూరు నరసరావుపేటకి సంబంధించి ఎంపీల స్థానంలో ఖరారు చేయడంలోనే పూర్తిగా అక్కడ ఉంది. ఒకటి ఈ రెండు కానీ ఖరారు అయితే అక్కడ మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా అసెంబ్లీ నియోజకవర్గాలు 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంత డిస్టర్బెన్స్, 1-2 మార్పులు చేర్పులు చెప్తే పెద్దగా డిస్టర్బెన్స్ ఉండకపోదు అనేది వైసీపీ నేతలు అంటున్నారు. రైట్ కృష్ణమోహన్, నరసరావుపేట ఎంపీ సీటు విషయంలో పార్టీలు కొత్త లెక్కలు వేసుకుంటున్నాయి. అక్కడ సీటు బీసీలకే ఇవ్వాలి అని టీడీపీ వైసీపీ కూడా అనుకుంటున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలను
గుంటూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం చెప్తోంది. అయితే నరసరావుపేట తప్ప వేరే ఎక్కడి నుంచి పోటీ చేయలేను అని లావు చెప్తున్నారు. నరసరావుపేట నుంచి బీసీని బరిలోకి దింపే యోచనలో వైసీపీ ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తిని లేదా యాదవ్ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని అక్కడ నిలబెట్టే యోచనలో వైసీపీ ఉంది. మాజీ టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ను పోటీ చేయించాలి అని ఇటు టీడీపీ కూడా ఆలోచిస్తుంది. చూద్దాం ఇటువంటి నిర్ణయాలు